ఓకే నేను మధ్యలో ఉంటా. అది వేసాను లేట్ అయిపోయింది. పూసేయండి పర్లా. కాబట్టి ఈ రోజున ఇది 6వ సమావేశం మంది ఆర్యవైశ్య మహాసభ. ఇప్పటి వరకు 5 సమావేశాల్లో ఒకటి విజయవాడ, ఒకటి హైదరాబాదు, మళ్ళీ విజయవాడ, ఒకటి శ్రీశైలం, ఒకటి కర్నూలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 6వ సమావేశం. ఈ రోజున బ్రహ్మగుప్తా గారికి, శ్రీనివాస్ గారికి, గాంధీ గారికి, బద్రీ గారికి, మన కోట హనుమంతరావు గారికి, సాయి గారికి, కాంతారావు గారికి, ఒలిమిడి కృష్ణ గారికి, జిల్లా యువజన సంఘం గౌరవాధ్యక్షులు సుఖంలో చంద్రులా కనపడుతుంటారండి వారు, రాజేష్ గారు, వెంకటేశ్వర గారు, బీజేపీ నాయకులు, వారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వివిధ పట్టణాల నుంచి విచ్చేసిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజున చిన్న గొడవ జరిగింది చూశారు కదా, దాని వివరణ మరి మనం అన్ని జిల్లాల అధ్యక్షులతో 27 జిల్లాలకు గాను 26 జిల్లాల ప్రమాణ స్వీకారం చేయడం జరిగిన జిల్లా అధ్యక్షులు టీమ్స్, అలాగే అర్బన్ సుమారు 8 అర్బన్ జిల్లాలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ రోజుకి నేను సుమారు 90,000 కిలోమీటర్ల దాటి ప్రయాణించడం జరిగింది. నాకు ఆరోగ్యం ఎలా ఉన్నా అమ్మవారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో, ఆదివాసుల ఆశీస్సులతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి జిల్లా, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం ఆదివాసీ మహాసభ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఇవాళ మన అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు టీముగా వర్క్ చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్యవైశ్యులు ఉన్నారు. ఆర్యవైశ్యులు అంటే మనమే అని తెలియబడుతున్నారు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన అధ్యక్షులందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఆర్యవైశ్య మహాసభ అంటే నేను మొట్టమొదటి ప్రకటించి 27 జిల్లాల్లో ఎవరైతే ముందుగా జిల్లాలో వారికి చిరు సత్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా 2 కన్ఫర్మేషన్ ప్రైజ్లు ఉన్నాయి. ఇంకా ఎవరన్నా మండలాధ్యక్షులు మొత్తం జిల్లా పెడితే నెక్స్ట్ ఈసీ మీటింగ్ లో వారికి కూడా సత్కారం. అలాగే ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యత్వం గురించి అందరూ కూడా రచయిత పుస్తకాలు తీసుకెళ్ళడం జరిగింది. పుస్తకాలు పట్టుకెళ్తే 5 పుస్తకాలు ఇక్కడ రావడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షులు వారు ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. చెప్తున్నాం మనం సభ్యత్వాల్లో చాలా కూడా కొన్ని జిల్లాలు కూడా మరి ఉత్సాహంగా పట్టుకెళ్ళారు. ఉత్సాహంగా ఇప్పటికైనా చేతండి, నెల కన్నా సభ్యత్వాలు పూర్తి చేస్తే సంతోషిద్దాం. ఆదివాసీ మహాసభ ఏ జిల్లా అధ్యక్షుడు 2000 సభ్యత్వాలు చేస్తే వారికి సత్కారం చేస్తానని చెప్పాం, మెమెంటో ఇస్తానని చెప్పాం. తర్వాత కన్సల్ట్ ప్రైజ్లు కూడా
ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రజల కోసం కాదు, ఆర్యవైశ్య మహాసభ మెమెంటో అంటే ఒక గొప్ప ఈ స్టేట్ మొత్తానికి గర్వకారణమైనటువంటి మెమెంటోలు సత్కారాలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా సరే పట్టుకెళ్ళిన వారు పేర్లు ఉన్నాయి. గమనించండి, అందరు అధ్యక్షులు కూడా ఆడవాళ్ళైనా రాంచుకోవచ్చు మనం. మరి అది ఆ పనన్నా చేయాలి. ఎవరో నేను కట్టాం వదిలేయండి, కట్టిన వదిలేయండి. కట్టను ఒక్క 15 రోజులు 20 రోజులు జీవిత సభ్యత్వం మీద మనం డ్రైవ్ పెట్టుకుంటే ఏ జిల్లా ముందడిగేస్తో వారికి కూడా ఘన సత్కారాలు చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనకి అలాగే దేవి నుంచి మొదలవుతున్నాయి. గ్రామ మండల జిల్లా పట్టణ అధ్యక్షులు మన అమ్మవారికి పట్టుబట్టలు తీసుకెళ్ళాలని చెప్పి నిన్న వీడియో పెట్టడం జరిగింది. మీ అందరికీ ఇప్పుడు కూడా మనం చేయడం జరుగుతుంది. పట్టుబట్టలతో పాటు ఎక్కడ దేవస్థానం ఉంటే ఆ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు అవ్వచ్చు, మండలాధ్యక్షుడు అవ్వచ్చు, గ్రామాధ్యక్షుడు అవ్వచ్చు, ఊరి పెద్దలు అవ్వచ్చు, మన అమ్మవారికి మనం పట్టుబట్టలు తీసుకెళ్ళాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. పట్టుబట్టలతో పాటు కింద చూసుకోండి పసుపు కుంకుమ సున్నిపిండి శనివిడి ఈ 5 రకాలు పట్టుకెళ్తే అమ్మవారికి సార్ కూడా సమర్పించ. ఆర్య వయసులకి ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి కూడా సత్కారం ఉందని చెప్పి నేను ముందుగా మనం చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య మహాసభతో అంటే ఆర్యవైశ్యుల బట్టికే ఎవరికి ఏం చేసినా మనకు అవసరం లేదు. ఆర్యవైశ్యులకు ఎవరైతే ఉపయోగపడతారో మీ గ్రామ మండల పట్టణాల్లో లేని ఆర్యవైశ్యులకు ఎవరైతే ఉపయోగపడతారో వారికి మహాసభతో మంచి